హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ గారెలు ఈజీగా చాలా సింపుల్గా పిల్లలు ఈవినింగ్ టైం వచ్చే టైంకి ఇలా స్నాక్ కానీ చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారండి. హెల్దీగా ఉంటుంది. స్నాక్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను సొరకాయ తీసుకున్నానండి. సొరకాయ అనేది హాఫ్ కట్ చేసాను, ఆల్రెడీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు వేసేసుకున్నాను. కొంచెం సొరకాయ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. అంటే ఇంత సొరకాయ తీసుకున్నాను, దీంట్లో హాఫ్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాను. మిగతాది ఇది కూడా కట్ చేసి వేసేసుకున్నాము. ఇది కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాక చూపిస్తున్నాను. చూడండి, మనం మిక్సీలో కాబట్టి వేసేది ముక్కలు అనేవి చిన్నగానే కట్ చేసుకున్నా, మరీ చిన్నగా కట్ చేసుకున్నా ఎలాగైనా గ్రైండ్ అవుతుంది. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే తురుముకోవచ్చు. నేనైతే తురుముటలేదు, మిక్సీలో వేస్తున్నాను. ఎందుకంటే నాకు ఏలు అనేది కొంచెం బాగాలేదు, అందుకని చెప్పేసి నేను మిక్సీలో వేస్తున్నాను. మీరు కావాలంటే తురిమేసుకోండి. తురిమేసుకున్న అదే టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా ఉంటుంది. సొరకాయ గుజ్జులో ఉల్లిపాయలు, కొత్తిమీర లేదా కరివేపాకు, దీంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని, దీంట్లోనే మనం బియ్యం పిండి కలుపుకుంటాం కాబట్టి ఇంత కొలతని ఏం లేదండి. నేనైతే ఆ నీరు అనేది అవసరం లేదు కదా, మనం సొరకాయ మిక్సీకి నీరు అనేది అవసరం లేదు. నీరు అనేది వెయ్యం కాబట్టి ఎంతైతే పడుతుందో అంత కలుపుకున్నాము. వేసుకొని నాకైతే 2 గ్లాసుల వరకు బియ్యపిండి పట్టింది. చూడండి, ఇలా ముద్ద రావాలి. ముద్ద వచ్చే వరకు మీరు కొంచెం బియ్యపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మీకు క్వాంటిటీ అనేది బాగా కరెక్ట్గా తెలుస్తుంది. లేదు ఒకేసారి వేసారంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనకి పిండి కూడా నానిద్ది. 5 మినిట్స్ వరకు నానిందంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ హీట్ అయినాక మళ్ళీ చూపిస్తానండి మీకు. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం కవర్ వాటర్ అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఆయిల్ హీట్ అయినాక నేనైతే నా కాడ ఆయిల్ ప్యాకెట్ ఉంది. ఆయిల్ ప్యాకెట్ని కత్తెరతోటి ఇలా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మామూలు కవర్తోనైనా చేసేసుకోవచ్చు. నేను ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి 1 లేదా 2 వచ్చేస్తాయి. తర్వాత కొంచెం ఆయిల్ అయినా స్ప్రెడ్ చేసుకోండి, లేదా వాటర్ అయినా స్ప్రెడ్ చేసుకొని ఇలా వేసేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా అయితే ఇది సూపర్ అని చెప్తానండి నేను. మీరు ఇలాగ మెత్తగా కాకుండా పిండి మామూలుగా రావాలి అంటే తురుముకోండి. మిక్సీలో వేసుకుంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసిద్ది. వీటిని మీకు కొంచెం మెత్తగా రావాలంటేనేమో కొంచెం లావుగా చేసుకోండి. గట్టిగా అయినా సరే క్రిస్పీగా రావాలి అనుకుంటే పలసాగా నేను చేసినట్టు పలసాగా చేసేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయండి. స్నాక్ అనేది నేను చేసుకున్నవన్నీ ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు పిల్లలకి హస్బెండ్కి ఒకసారికి అయిపోయినాయి. ఈవినింగ్ టైంకి అయిపోయినాయి అండి. నేనైతే కొన్నే చేశాను కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కూడా, హెల్దీ కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈసారి మళ్ళీ నేను చేసేటప్పుడు తురిమి చేస్తాను. ఆ వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం చేయి బాగలేదు కాబట్టి నేను మిక్సీలో వేసేసాను. అన్ని గారెలన్నీ ఇలాగే వేసేసుకున్నామండి. కవర్ మీద పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అన్ని గారెలన్నీ కంప్లీట్ అయిపోయినాక చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి. క్రిస్పీగా వస్తాయి, మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్